ఓం శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రం పారాయణంతో పాటుగా విష్ణు సహస్రం పారాయణం చేస్తున్నాం. ఈ విష్ణు సహస్రం పారాయణం అన్ని బీజాక్షరాలు కాబట్టి మనం 1-10 సార్లు తప్పకుండా నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను, నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని. ఆ విష్ణు సహస్రం పారాయణం యొక్క ఫలితం దక్కుతుంది మనకి అలా నేర్చుకుంటే. కాబట్టి మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో 24వ శ్లోకం నేర్చుకుందాం. అగ్రనిర్గామణి శ్రీయాన్ న్యాయో నేత సవీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీయాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. అగ్రనిర్గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. ఈరోజు మనం విష్ణు సహస్రనామ పారాయణంలో 24వ శ్లోకం ఉచ్చారణ దోషం లేకుండా నేర్చుకుందాం. తర్వాత శ్లోకంతో తర్వాత వీడియోలో కలుద్దాం.